కాబట్టి నేను ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉండే ఎవరైతే స్పెషల్ స్టేటస్ వల్ల ఇండస్ట్రీస్ వస్తాయని యువతను మభ్యపెడుతున్నారో వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నాను. ఏ రూల్ కింద వస్తాయి చెప్పండి. ఇంకొకటి 20 ఏళ్ళు 15 ఏళ్ళు కొన్ని స్పెషల్ స్టేటస్ వచ్చాయి. అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటున్నారు. ప్రభుత్వమే ఖర్చు పెడతాం, ఆల్ ఎమ్మెల్యేస్ పోయి ఇక్కడ కంటే బెటర్గా అక్కడ అభివృద్ధి జరిగిందని మీరు చెప్పగలిగితే, ఫలానా దానివల్ల లాభం వచ్చింది చెప్పగలిగితే మనం కూడా డిమాండ్ చేద్దాం. అది కూడా చెప్పండి. డిబేట్ కాదు, ఏదైనా పెట్టచ్చు. కాబట్టి ఆ దిశ హోదాలో ఏవైతే ఉన్నాయో చదువుకొని ఆ ఇంటర్ప్రిటేషన్ ఒక ఇదే కాకుండా ఈ హోదా ఎప్పుడు వచ్చింది, తర్వాత మార్పులు చేర్పులు ఏమేమి వచ్చాయి, ఎప్పుడు ఇన్సెంటివ్స్ ఇచ్చేశారు, 14th ఫైనాన్స్ కమిషన్లో అసలు స్పెషల్ స్టేటస్ ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తున్న దిశ. అందుకని ఇన్సెంటివ్స్ వేరే, స్పెషల్ స్టేటస్ వేరే, ఇన్సెంటివ్స్ కూడా దిశ. మనకు కూడా తెలంగాణకు మనకు ఇద్దరికి ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. 2 రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ ఇస్తామంటే కర్ణాటక ప్రభుత్వం అపోజ్ చేశారు. అది కూడా చాలా నామినల్గా ఇచ్చారు దిశ. దానివల్ల పెద్ద ఉపయోగం కూడా ఉంటుంది అనుకోను. స్పెషల్ అలా మన క్యాపిటల్ అలవెన్స్ అని డిప్రిసియేషన్ కింద ఇలాంటి కొన్ని ఇచ్చారు తప్ప దానికంటే కూడా మనం ఇచ్చిన ఇన్సెంటివ్స్ బెటర్గా ఉన్నాయనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానన్ని ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలో వచ్చాయని నేను గర్వకారణంగా చెప్తున్నా, గర్వంగా చెప్పగలుగుతున్నా. ఇది ఈరోజు మా వాళ్ళు ఒక ఆనందంగా దేశ ఎంత ఇదేంటంటే నేను ఇది చెప్తా ఉంటే ఒక ప్యాషన్తో మా మంత్రి వీళ్ళంతా ఒక ప్యాషన్తో పనిచేస్తారు, మా ఆఫీసర్లంతా. ఈరోజు మీరు చూస్తే ఆ దేశ ఇప్పుడు మనకి ఇస్తామనే డబ్బులు కూడా ఈఏపీ ద్వారా ఇస్తామన్నారు. రెండోది అవుక్ అయితే బైపాస్ టర్న్ తీసుకొస్తే 394 మీటర్లు పూర్తి చేయాల్సి వస్తే నిన్ననే 394 మీటర్లు పూర్తి చేసి రాబోయే రోజుల్లో 5,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని తీసుకొని గండికోట తీసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది దేశ. అంటే ఎక్కడికక్కడ ఎంత శ్రద్ధ పెట్టి ఈ ప్రాజెక్టుల మీద ఫోకస్ పెడుతున్నామంటే అంత ఫోకస్ పెట్టాం కాబట్టే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. కాబట్టి ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజల ద్వారా ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం చేయాలి. మేము అడిగేది గొంతెమ్మ కోరికలు కాదు. మాకు అన్యాయం జరిగింది, కట్టుబట్టలతో వచ్చాం, కష్టపడుతున్నాం. మీరు కూడా హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి. భవిష్యత్తులో దేశ అభివృద్ధికి మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశే కాంట్రిబ్యూట్ చేస్తుంది, అందులో అనుమానం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని గట్టిగా అందరూ కూడా సమర్థించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరకుండా, సమర్థించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మంచిని హర్షించే పరిస్థితి లేకపోతే వాళ్ళ దురదృష్టం, వాళ్ళకు ఆ జీవితాల్లో మీ కర్మది, మీ కర్మ. ఎందుకంటే మంచిని ఎవరైనా పోతా ఉంటే ఒక చలివేంద్రం పెట్టి మంచినీళ్ళు ఇస్తే వాళ్ళకు ధన్యవాదాలు చెప్పేసిపోతారు. చల్లగా దేవుడు మిమ్మల్ని చూడాలని. అన్నదాత సుఖీభవ అంటాం. ఒక పూట తిండి పెడితే అన్నదాత సుఖీభవని ఆశీర్వదిస్తాం. అలాంటి శాశ్వతంగా కరువును నివారించే పోలవరం ప్రాజెక్టు వస్తే మీ చేతులు కూడా కదలలేదంటే, మీ మనసు కూడా రాలేదంటే, మీ ముఖంలో కలయిక కూడా లేవంటే ఏం చెప్పాలయ్యా మిమ్మల్ని. ఇప్పుడు ఆ వెంకటరెడ్డి ఉన్నాడు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా, నేనే ప్రారంభించా, నేనే పూర్తి చేస్తా, నేనే ప్రారంభించా, నేనే పూర్తి చేస్తా. వెలుగొండకు నీళ్లిచ్చి ప్రకాశం జిల్లాను ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటా. కాబట్టి అధ్యక్ష, మరొకసారి ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ధన్యవాదాలు కింద తెలియజేసుకుంటాను.